అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీరందరూ వచ్చిన దానికి. ఈరోజు మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాం. అయిపోయిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తాం. ఈ మేనిఫెస్టో విష్ణు మంచు అంటే నేను, నా ప్యానెల్ది, మా అందరిది. ఇది ఒక్క తెలుగు నటుల ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టోనే కాదు, తెలుగు సినిమా ఆత్మగౌరవానికి సంబంధించిన మేనిఫెస్టో. నేను ఓన్లీ హైలైట్స్ చెప్తాను. మొత్తం చెప్పాలంటే టైం పడుతుంది. ఆ సమయం మీడియా సోదరులందరికీ ఉండదు. మీకు ఇంకా ప్రెసింగ్ మ్యాటర్స్ ఉంటాయన్న ఉద్దేశంతో నేను హైలైట్స్ వరకు చెప్పుకుంటాను. దాని తర్వాత నా మీటింగ్ అయిన తర్వాత మీ అందరికీ కాపీస్ అందజేయబడతాయి వాట్సాప్లో. ఫస్ట్ పాయింట్, మా అజెండాలో, మా మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ అవకాశాలు. అవకాశాలంటే కొంతమంది నటీనటులకు అవకాశాలు లేవు, కష్టంగా ఉన్నాయి. వాళ్ళందరూ మా ప్రయారిటీ. ఒక యాప్, ఈ జనరేషన్కి ఇప్పుడు అవసరమైన ఒక యాప్, మా యాప్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ యాప్ ఒకటి రెడీ చేసి, నా ఇన్స్పిరేషన్ ఆ యాప్కి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ అంటే IMDb వాళ్ళ స్థాయిలో అక్కడ కాస్టింగ్ కాల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ చూసి దాంతో ఇన్స్పైర్ అయ్యి ఈ యాప్ చేయబడుతుంది. ఈ యాప్కి యాక్సెసిబిలిటీ ఓన్లీ డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, రైటర్స్కి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్కి, వీళ్ళందరికీ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఒక జాబ్ కమిటీ ఏర్పరుస్తున్నాం. ఈ జాబ్ కమిటీ అందరు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి, అన్ని ప్రొడక్షన్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి, OTT ప్లాట్ఫామ్స్ దగ్గరికి వెళ్ళి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా రోస్టర్లో ఉన్న ఆర్టిస్టులందరి పోర్ట్ఫోలియో చూపించి రిక్వెస్ట్ చేసి మేము టైఅప్ పెట్టుకుంటాం. నేను బిగించి చెప్పేది ఒకటే, నిర్మాతలు దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ ఉండదు. వాళ్ళందరూ మా ఆర్టిస్టులకి సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్, మా భవనం మా 26 మంది ప్యానెల్ మెంబర్స్కి కాదు, మొత్తం మా కుటుంబానికి, మా కుటుంబం కోసం మేము ఒక భవనం కట్టుకుంటాం. ఈ భవనం నా సొంత డబ్బుతో నేను కడతాను. 3 స్థలాలు చూడడం జరిగింది. ఈ 3 స్థలాలు మా కుటుంబ పెద్దలు, అంటే మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కుటుంబ పెద్దల్ని వాళ్ళ సలహాలు తీసుకొని, ఈ 3 స్థలాల్లో ఏదో ఒక స్థలంలో వాళ్ళ సలహాలు తీసుకొని మేము కడతాం. మేమందరం కడతాం. ఇప్పుడు కట్టే భవనం వచ్చే 15-20 సంవత్సరాలు
దూరాలోచన చేసి కడతాం. అంతేగాని అది ఇప్పటికీ ఓన్లీ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్కి కట్టట్లేదు. ఫ్యూచర్ని ఉద్దేశించి, ఫ్యూచర్ని ఆలోచించి ఇప్పుడు మేము పెడుతున్నాం, కడతాం. నా టర్మ్లో 100% స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ టర్మ్లో అది నేను ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు, అంత లోపల కంప్లీట్ చేస్తాం. దేవుడు సహకరిస్తే, ప్రకృతి సహకరిస్తే ఈ 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ అవుతుంది. కానీ ఎప్పుడు కంప్లీట్ అయినా స్టార్ట్ చేసేది, కంప్లీట్ చేసేది నా సొంత డబ్బుతో మేము చేస్తాం, మా ఫ్యామిలీ డబ్బుతో. భవనం అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇన్ మై అజెండా, సొంత ఇల్లు కళ. అర్హులైన మా సభ్యులకి ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకి సొంత ఇల్లు ఇప్పించేటట్టు హామీ ఇస్తున్నాను. ఇల్లు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి వైద్య సహాయం. ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఇప్పుడున్న స్కీమ్లో మా అసోసియేషన్ సగం డబ్బు పెడుతుంది, మిగతా సగం నేను పెట్టాలి ఒక మెంబర్గా. కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చే ఇన్సూరెన్స్ స్కీమ్లో ఫ్రీ, ప్రతి ఒక్కరికి ఫ్రీ. ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ చేసే దానికన్నా బెటర్ కవరేజ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీలో 6గురికి లేదా 4గురికి లేకపోతే 5గురికి వీళ్ళందరికీ ఒక ఫ్యామిలీలో ఇవ్వడం జరుగుతుంది. అదే స్కీమ్లో మేము ఆల్రెడీ కార్పొరేట్ హాస్పిటల్ టైఅప్స్ చేస్తున్నాం. అంటిల్ అగ్రిమెంట్ సైన్ అయ్యేంత వరకు నేను ఫిజికల్గా చూపిలేను. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లోనూ హాస్పిటల్స్తో, చాలా హాస్పిటల్స్తో మాట్లాడడం జరిగింది, కార్పొరేట్ హాస్పిటల్స్తో. ఉదాహరణ కొన్ని పేర్లు: కిమ్స్, కాంటినెంటల్, అపోలో, సన్షైన్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ. వీళ్ళందరితో మాట్లాడుతున్నాం. నెక్స్ట్ మాట్లాడటమే కాదు, ఇక్కడంతా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి స్పెషల్ కవరేజ్, బెనిఫిట్స్ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి పెద్ద మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి. ఈఎస్ఐ హెల్త్ కార్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్కి వచ్చేలాగా ప్రామిస్ చేస్తున్నా. ఇప్పుడున్న లైఫ్ ఇన్సూరెన్స్ 3 లక్షల దాకా ఉంది. మేము తీసుకొచ్చే లైఫ్ ఇన్సూరెన్స్ దీనికన్నా బెటర్ లైఫ్ ఇన్సూరెన్స్ 3 లక్షల కన్నా ఎక్కువే ఉండబోతుంది. వైద్యం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా అజెండాలో చదువుల తల్లి. ప్రతి మెంబర్, అర్హులైన మెంబర్ వాళ్ళ పిల్లలకి కేజీ టు పీజీ, కిండర్ గార్డెన్ నుంచి ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా వాళ్ళకు కావాల్సిన చదువులకి సహకారం మేము అందిస్తాం. స్కాలర్షిప్ ద్వారా చాలా ఇన్స్టిట్యూట్స్తో ఆల్రెడీ మాటలు స్టార్ట్ అయ్యాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్తో ఆంధ్రాలోను, తెలంగాణలోనూ మాట్లాడడం జరిగింది. గర్వంగా చెప్తున్నా, మనందరికీ వాళ్ళందరూ స్కాలర్షిప్ ఇస్తానని మాట ఇచ్చారు. అది ఎంతవరకు స్కాలర్షిప్ ఇస్తారనేది నేను పేపర్ పైన నేను సంతకం పెట్టేంత వరకు మీ ముందుకు నేను తీసుకురాను. కానీ ఈ ఒక్క పాయింట్, చదువుల తల్లి, నేను ప్రెసిడెంట్ అయిన 3 months లోపల
మీ అందరికీ నేను షేర్ చేస్తాను ఏ యూనివర్సిటీస్తో టైఅప్ పెట్టుకున్నాను, ఎలాంటి స్కాలర్షిప్స్ ఉన్నాయని. చదువులు అయిన తర్వాత కళ్యాణ లక్ష్మి 1,16,000 అర్హులైన మెంబర్స్కి వాళ్ళ పెళ్లి ఖర్చులు 1,16,000 దాకా మేము సహాయం చేస్తాం. అదే కాకుండా మా ప్యానెల్ నుంచి లేదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, ఇది మా కుటుంబం, పెద్ద చిన్న లేదు, ఎక్కడ పెళ్లి జరిగినా మా కుటుంబంలో మేము ఎవరో ఒకరు 100% అటెండ్ అవుతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మహిళా రక్షణ హై పవర్ కమిటీ. ఫస్ట్ టైం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హిస్టరీలో ఒక హై పవర్ ఉమెన్ గ్రీవియన్స్ సెల్ ఏర్పరుస్తాం. వాళ్ళందరికీ ఎనీ టైం 24/7 మేమందరం వాళ్ళకి అందుబాటులో ఉంటాం. సింగిల్ మదర్ లేదా సింగిల్ ఉమెన్కైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్, వాళ్ళ వయసుకి సంబంధం లేకుండా వాళ్ళు అర్హులైతే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మేము ఇస్తాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. నాకు ఎంతోమంది ఆడపిల్లలు, ఎంతోమంది మన తెలుగు బిడ్డలు ఇండస్ట్రీకి రావాలి, వాళ్ళందరికీ ఒక రక్షణ కలిగించాలి. అందుకు ఈ పాయింట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నెక్స్ట్, వృద్ధ కళాకారుల సంక్షేమం. ఇప్పుడు పెన్షన్ 6,000 రూపాయలకు ఉంది. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే, ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే ఒక మంచి ఎన్జిఓని ఎన్నుకొని ఆ ఎన్జిఓతో సర్వే చేయించి అసలైన పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఎంతమంది వృద్ధులు ఉన్నారో కనుక్కొని ఈ వృద్ధ కళాకారుల్ని మేము పెన్షన్ ఇప్పుడిచ్చే 6,000 కన్నా పెంచి వాళ్ళని సెక్యూర్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ప్లస్ చాలామందికి తెలియంది ఏంటంటే ఎన్బిఎఫ్సిలో ఆర్టిస్టులకు కూడా పెన్షన్స్ కానీ ఇలాగ సహాయం చేయడానికి వాళ్ళ దగ్గర ఒక ఫండ్ ఉంది. మేము మా ఫ్యామిలీ తరపున కోఆర్డినేట్ చేసి ఎవరెవరికి అవసరం వాళ్ళందరికీ మేము ప్రామిస్ చేసి ఇప్పిస్తాం. నెక్స్ట్, ఓటు హక్కు. సీనియర్ సిటిజన్స్కి ఎంతోమందికి మేము ఇప్పుడున్న మా ఫ్యామిలీలో మెంబర్షిప్ ఇచ్చాం, కానీ కొంతమందికి ఓటు హక్కు లేదు. వచ్చిన వెంటనే నేను చేసే ఫస్ట్ డే పని ఇదే, మా పెద్దలకి ఓటు హక్కు ఇస్తున్నాం మేము. నెక్స్ట్, మా మెంబర్షిప్ కార్డ్. ఇప్పుడు ఈ పాండమిక్ వల్ల కళాకారులు మేము అందరం ఇబ్బంది పడుతున్నాం. ఆర్థికంగా మా అందరికీ ఆదాయం తగ్గింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త కళాకారులు ఎవరెవరు మా అసోసియేషన్లో మెంబర్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇప్పుడున్న 1,00,000 రూపాయలని తగ్గించి 75,000 చేసి వాళ్ళందరినీ వెల్కమ్ చేస్తాం. నెక్స్ట్, మా ఉత్సవాలు, a celebration of Telugu cinema. Once in every 2 years, every other year, ఇదొక ఆనవాయితీగా we want to put it. ఎన్నో ఈవెంట్స్ చేసి ఒక 3 రోజుల ఉత్సవాల 2 రోజుల ఉత్సవాల మేము చేసి ఫండ్ ఏర్పరిచి మేము చేసే మంచి పనులన్నిటికీ అక్కడ ఫండ్ తీసుకుంటాం. దీని తర్వాత కేంద్ర రాష్ట్ర పథకాలు చాలా ఉన్నాయి. నటులు మేమందరం అర్హులం. దాన్ని ఎలాగా అవైల్ చేయాలో చాలామందికి తెలీదు. మేమందరం ఈ ప్యానెల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. గవర్నమెంట్తో మాట్లాడి
ఈ స్కీమ్స్ అన్నిటికీ ఎవరు అర్హులో వాళ్ళందరికీ చేరేటట్టు హామీ ఇస్తున్నాం. నెక్స్ట్, మోహన్ బాబు ఫిలిం ఇన్స్టిట్యూట్. జూన్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మోహన్ బాబు ఫిలిం ఇన్స్టిట్యూట్. కళాకారులు ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని చదివించాలనుకుంటారు, నటనలో కానీ వివిధ రంగాల్లో కానీ 24 క్రాఫ్ట్స్లో. ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్లో మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి 50% స్కాలర్షిప్ ఇస్తాం. అలాగే కొన్ని ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, వాళ్ళందరితో ఆల్రెడీ మాటలు స్టార్ట్ చేసాం. వాళ్ళందరితోనూ ఒక స్కాలర్షిప్ ఏర్పరుస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్స్కి. మై లాస్ట్ పాయింట్, ప్రభుత్వాల సహాయ సహకారాలు. మేము గెలిచిన వెంటనే 2 ముఖ్యమంత్రులను కలిసి, మా సినిమాటోగ్రాఫర్ మినిస్టర్స్ని కలిసి, నటులుగా మాకు ఏం సమస్యలున్నాయో మేము చెప్పుకుంటాం. వాళ్ళ సపోర్ట్ మేము కోరుకుంటాం. నాకు 100% భరోసా ఉంది వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని. ఇవన్నీ నేను చెయ్యాలంటే నేను నా ప్యానెల్ పూర్తిగా గెలవాలి. మీరు నన్ను నా ప్యానెల్ని పూర్తిగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పనులన్నీ మేము చెయ్యాలి, మేము సేవ చేయాలి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా కుటుంబం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా కుటుంబం. మేమందరం ఒకటే, ఇది ఒకే కుటుంబం. మేము అందరం కలిసే ఉంటాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సార్, అడిగారు.